ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నాము. ఈ వేటలో అయితే మనం కదిరి చేపలు పట్టడానికి వచ్చాము. కదిరి చేపలు ఏ విధంగా పడతామని నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. కదిరి చేపలు అయితే మనం వాళ్ళతోనే పడుతున్నాము. అదే తాళేస్తే తక్కువగా పడతావు, వాళ్ళతోనైతే చాలా ఎక్కువగా పట్టవచ్చు కదిరి చేపలు అయితే. ఈరోజు కదిరి చేపలు అయితే పడతావనేసి అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే వాటర్ అయితే చాలా తెగటగా ఉంది కాబట్టి. వాళ్ళైతే మనం చాలా ఎక్కువగానే తెచ్చాము. ఒక 250 బార్ల నుంచి 240 బార్లు పైగా ఉండొచ్చు వాళ్ళైతే. ఈ వల అయితే ఏ విధంగా వేయాలంటే, వల అయితే 2 బోట్లు వేయాలి పక్కగా. ఒక బోట్ వల్ల అయితే అవదో కదిరి చేపలు పట్టడానికి అయితే. 2 బోట్లు వేసినా సరే 2 బోట్లతో కూడా ఒక అరగంట సేపు ఆ వల్ల అయితే స్పీడ్గా లాగేసి జర్నీలోని అప్పుడు రౌండ్ షేప్ వేసి మనం రౌండ్లోనైతే ఎక్కువగా బెదిరెట్టాలి. అప్పుడే మనకు చేపలు అయితే హెవీగా తగులుకుంటావో, లేదంటే చేపలు బెదిరిగానే పోయామనుకో మనం తగులుకోవో. కలిపేటి చూసారు కదా మా వీడి ఏ విధంగా నావుతున్నాడు. కలిపేటి నాకుని మనం వెంటనే వాళ్ళు పట్టడానికి వెళ్ళిపోతాం, వాళ్ళు అయితే పెట్టేస్తాం. వీడైతే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది, ఒకసారి చూడండి మీరు కూడా. ఇప్పుడైతే మనం వాళ్ళు వేసే ప్లేస్కి అయితే వస్తాం కదా, వాళ్ళు అయితే వేస్తున్నాం ఏ విధంగా అంటే ఒకసారి చూడండి. వాళ్ళు అయితే మొత్తం 250 బార్ కూడా మనం వదిలేస్తున్నాము, ఎందుకంటే వాటర్ అయితే చాలా బాగుంది. చేపలు అయితే పడతామని పక్కగా నాకైతే నమ్మకం ఉంది ఈరోజు వేటలోనైతే. చూద్దాం మరి ఎలాగుంటుందో వీడియో అయితే. ఈ వేట అయితే చాలా డేంజర్గా ఉంటుంది, ఎందుకంటే 2 బోట్లు రౌండ్ చేపేసి దాంట్లో తిప్పాలి కదా. ఒకసారి బోట్లో గుద్దేసుకోవచ్చు, లేకపోతే చెప్పుకోనేమో ఎలాగుంటుందో, ఎందుకంటే చాలా స్పీడ్లో తిప్పాలి. కాకపోతే కదిరి చేపలు అయితే అంతగా బెదిరవ్వో, చాలా డేంజర్ చేపలు ఆ చేపలు అయితే. నార్మల్గా మనం బెదిరి పెట్టామనుకో అస్సలు అవ్వో, వేట కూడా మనకు అలాగైతే సరిగ్గా మోగదు. మరి అంత డేంజర్గా ఉంటుంది కదిరి చేపలతోనైతే. ఈరోజు వేట అయితే మరి ఎలా ఉంటుంది మరి తెలుసుకోవాలి. వాళ్ళైతే మనం స్పీడ్గా ఉగ్గేస్తున్నాము, వాళ్ళు కూడా చాలా వేగంగా వేసేస్తున్నాము, ఎందుకంటే మనం ఒక్క బోటు వచ్చింది వేటలోకి అయితే కదిరి చేపలు పట్టడానికి అయితే. ఎన్ని చేపలు పడతావు చూద్దాం. కదిరి చేపలు అయితే దాటుతున్నా కొన్ని వలస ముందులో అయితే మనకు కనిపిస్తున్నావు కదిరి చేపలు దాటడము. కదిరి చేపలు అయితే ఈరోజు అయితే చాలా ఎక్కువగా పడుతుంది నేను అనుకుంటున్నాను. దరువు అయిపోద్ది వేట అయితే, మరి ర్యాంపే. వాళ్ళు కూడా ఉగ్గేసాం మనము, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు వల అయితే ఉగ్గేసిన తర్వాత మనం ఒక 20 బార్లు 30 బార్లు పైగా ఉక్కొని దూరంగా వెళ్ళిపోవాలి. అప్పుడే మనకు వాళ్ళకి దగ్గర, లేకపోతే చేపలు కూడా వాళ్ళతో ఉంటావు. అదే వాళ్ళకి దగ్గరలో ఉన్నామనుకో మనం చేపలు అయితే బెదిరైపోతాం. మిషన్ సౌండ్ చాలా ఎక్కువగా వస్తాయి కదా, మిషన్ మనం పంక నీట్లుగా ముంచామనుకో చాలా ఎక్కువగా హెవీగా సౌండ్ వచ్చేద్దాం, అప్పుడు చేపలు అయితే బెదిరైపోతాయి. అందుకే మనం ఒక 20 బార్లు 30 బార్లు ఇద్దడైతే మనం ఉక్కొని కొద్దిగా వలక మనకు లాంగ్ వెళ్తాం. ఒకసారి చూడండి వల అయితే ఎంత దూరంలో మనకు కనిపిస్తుందో. అదే కట్టలు కనిపిస్తుంది కదా వైట్గా, దాన్నే వల అంటారు. ఇప్పుడు వలకాడ నుంచి పక్క బోట్ అయితే, మా బోట్ అయితే ఒక 250 బార్లు పైగా దూరంగా ఉంది లెంత్లోని. ఆ బోట్ కూడా నేను చూపిస్తాను, అలా చూడండి ఆ బోట్ అయితే ఎంత దూరం ఉందో. ఎందుకంటే చాలా లేట్ అవుతుంది, ఒక అరగంట పైగా మన తోడైతే వల అయితే నాగాలి. నాగిన తర్వాత అప్పుడు మనకు ఒక రాప్ మీదకి వెళ్తారు, కొండ ప్రాంతంలోకి వెళ్తేప్పుడు కదిరి చేపలు అయితే ఎక్కువగా పడతావు. ఒకసారి చూడండి ఆ బోట్ అయితే ఎంత చిన్నదిగా కనిపిస్తుందో, చాలా లాంగ్ ఉంది మన బోటు. 2 బోట్లు అయితే పక్కకు పట్టాలి కదిరి చేపలకి అయితే. ఒక్క బోట్ వల్ల అయితే అస్సలు కదిరి చేపలు మనం పట్టలేము, ఎందుకంటే ఒడిసి ఎక్కువగా ఉంటకైతే వెళ్ళిపోద్ది హెవీగా. ఇప్పుడు మన బోట్ కూడా దగ్గరికి వస్తుంది, వాళ్ళైతే మనం దగ్గర లాగేసుకుంటున్నాము. మన 2 బోట్లు కూడా ఒక్కడ కలిసిపోయి రౌండ్ చేపేసి అప్పుడు మనం చేపలు అయితే చాలా హెవీగా బెదిరెట్టాలి. అదిగా మన బోట్ అయితే అటు వెళ్ళిపోతుంది, మన బోట్ ఇటు వచ్చేస్తుంది. అప్పుడే వాళ్ళైతే దగ్గరికి వచ్చేస్తుంది. 2 ఇటొక బోట్ అటొక బోట్ వెళ్తే వాళ్ళ మనకు దగ్గరికి వస్తుంది. అప్పుడు మనం బెదిరెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. వీడియో అయితే నాస్ట్గా చూడండి, చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. మనం ఎలా బెదిరెడదామంటే ఒకసారి బాగుంటుంది. చేపలకైతే మనం చాలా బెదిరెట్టాలి, హెవీగా అరసాలి. అరిస్తే అప్పుడు చేపలు అయితే కదిరి చేపలు ఎక్కువగా వాళ్ళకి చిక్కుతావు. కదిరి చేపలు అయితే మార్కెట్లో కూడా చాలా ఎక్కువగా రేట్ ఉందో, ఎందుకంటే నిన్న మనకు తాడుకైతే వచ్చాక తాడుకు వస్తే ఒక 4 కదిరి చేపలు అయితే నాగావు. అందుకే మనం మిషన్ బోటు పైన అయితే వచ్చాం. మిషన్ బోటు పైన అయితే చేపలు ఎక్కువగా పడతావు కదిరి చేపలు అయితే. చిన్న తెడ్ల బోటు పైన వచ్చామనుకో చేపలు అయితే ఎక్కువగా పడవు. ఈ వేట అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా డేంజర్ వేట కూడా. ఇంకా అక్కడ సముద్రంలో తెరలు కూడా ఇరుగుతావు కదిరిలో మనం పట్టే ప్రాంతంలో అయితే. ఇప్పుడైతే వాటర్ ప్రశాంతంగా ఉంది కాబట్టి తెరలు అయితే ఇరగట్లేదు. తెరలు ఎప్పుడు ఇరుగుతావు అప్పుడు కూడా నేను చూపిస్తాను మీకు మరొక రోజు. నేను వీడియో కూడా తీస్తాను, తెరలు అయితే చుట్టూ సముద్రం మధ్యలో ఏ విధంగా తెరలు ఇరుగుతాయి అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు వల అయితే మనం దగ్గరగా లాగేసుకొని 2 కట్టేసుకొని అప్పుడు 2 బోట్లు కూడా మధ్యలోకి వెళ్ళి మనం రౌండ్ షేప్లో తిప్పుతాము. చాలా డేంజర్గా ఉంటుంది, ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది.
కొంచెం ఒక్కడి వాళ్ళు తిరుగుతుంది చేప తిరుగుతుంది మరి ఎక్కడ తిరుగుతుంది అని మరి చాయ్ పెట్టు కొంచెం జాతలు తాగుతా పెద్ద జాతలు తాగుతాను ఇప్పుడు ఒక కదురు వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది కొమ్ములిపుతాడు వెళ్ళిపోయింది అడ్మెంట్ తిడిమెంట్ వస్తున్నాడు కదిరి చేపలు అయితే చాలా పెద్ద వస్తున్నాయి. ఒకసారి చూడండి, 3 కేజీల నుంచి 4 కేజీలు పైగా ఉండొచ్చు. ఒక పీస్ అయితే 1500 నుంచి 1000 పైగా ఉండొచ్చు. అంత పీసులు అయితే చాలా ఏట అయితే బాగా అవుతాయి ఈరోజు అయితే. ఇంకెన్ని చేపలు అవుతా చూద్దాం లాస్ట్గా వీడియోలను అయితే. పిల్ల వెళ్ళిపోద్ది కదురు ఇప్పుడైతే మనం వాళ్ళతో తెప్పించిన కదిరి చేప అయితే సముద్రంలో పడిపోయింది. మా తమ్ముడు అయితే ఏ విధంగా దాటాడు ఒకసారి చూడండి. ఆ చేప దొరుకుతుంది దొరకదు మరి చూద్దాం. ఆ చేప అయితే దొరికిపోయింది. బోట్ కింద వెళ్ళిపోయి మా తమ్ముడు అయితే పెట్టాడు. ఆ చేప అయితే ఒక 500 నుంచి 600 పైగా వస్తుంది. ఒక 500కి వచ్చింది అనుకో డీజిల్కైనా పనికి వస్తుంది కదా. అందుకే మా తమ్ముడు అయితే దాటాడు. కాకపోతే సముద్రంలో ఆ చేప ఉగ్గేసినా సరే చనిపోద్ది. ఎందుకంటే సగం ప్రాణంతో ఉంది కదా చేప అయితే చనిపోద్ది. అసలు ఉపయోగించదు మనకు. సముద్రంలో నుంచి కుళ్ళిపోద్ది, వేస్ట్ అయిపోద్ది. అందుకే ప్రాణంతో అయితే మనకు కూడా దొరకదు ఆ చేప అయితే సముద్రంలో దాటేసినా సరే. మా తమ్ముడు అయితే ఏ విధంగా చూపిస్తున్నాడు ఒకసారి చూడండి. చేపను అయితే కదిరి చేపలు అయితే ఇంకా మనకు వల అయితే ఉందో ఒక 100 బార్లు పైగా ఉందో వల సగమే వచ్చింది వల. అప్పటికే మనం కొన్ని చేపలు అయితే పెట్టాము. ఇంకా చాలా చేపలు కూడా వస్తున్నావు. వేట అయితే ఒక ఈరోజు అయితే మరి ఒక 30,000 40,000 పైగా మనం పట్టుకెళ్ళచ్చు అయితే అనుకుంటున్నాం. ఒక మనిషికి అయితే 1000-1500 దొరుకుతుంది. ఎందుకంటే మనం 12 గంటలకు చేరేస్తాం. ఉదయం 6 గంటలకు వచ్చాం, మధ్యాహ్నం 12 గంటలకు చేరేస్తాం. 1000 రూపాయలు అయితే బెటరే కదా. మా బాబాయ్ అయితే ఒకసారి ఏ విధంగా అందుకొని చూడండి. చాలా పెద్ద కుదిరేది అది ఒకటే 1000 రూపాయలకి అయితే వస్తాయి పక్కగా. సొలిపి అయితే పెద్ద కదులు పడుతుంది చూడండి. చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకున్నావు. బాగా వస్తున్నావు ఇక్కడ. వాళ్ళకి నాస్ట్లోనే అయితే చాలా పిచ్చల విడిగా తగిలేసే చేపలు అయితే ఒకసారి చూడండి. కదిరి చేపలు ఎంత ఎక్కువగా తగిలేసావో. ఎన్ని చేపలు పెట్టాం ఒకసారి టోటల్గా మనం చూపిస్తాం చూడండి. చాలా ఎక్కువగా చేపలు అయితే ఉన్నావు మనకు. ఒక 30 జతల పైగా ఉండొచ్చు చేపలు అయితే. ఒక జత అయితే 1500 నుంచి ఒక 2000 పైగా ఉండొచ్చు. 1000 రూపాయలు కూడా ఉంటావు. ఈ టైపు ఎక్కువగా ఉంటావు, తక్కువగా ఉంటావు. ఎక్కువ శాతం అయితే 1000 రూపాయలు పైగా ఉంటాయి. 1000 రూపాయలు తక్కువగా అయితే లేవు. అంత పెద్ద కదురు లేవు అయితే. మా తమ్ముడు అయితే నెక్కెడుతున్నాడు. 28 జతలను అన్నాడు. మనకు వేట అయితే అయిపోయింది. ఒడ్డుకి వెళ్ళిపోతున్నాం. ఒడ్డుకెళ్ళి ఏ విధంగా మనం చేరుతామని కూడా నేను చూపిస్తాను వీడియోలను అయితే. బోట్ అయితే ఒక బోట్ మనం యాంకర్ కట్టేసుకుంటాం, ఒక బోట్ పైన చేరుతాము. ఓకేనా.
వల మొత్తం నాస్ట్లో సింకాలు వేసుకుని మనం కట్టుకున్నాం అనుకో, సముద్రంలో బోట్ కట్టేసినా సరే ఎంత గాలి వచ్చినా సరే వల అయితే కదలకుండా ఉంటుంది. అప్పుడు బోట్ అయితే బొమ్మ లేకుండా ఉంటుంది. అదే బోట్ కానీ బొమ్మలు వేసింది అనుకో, మిషన్లోకి వాటర్ వెళ్ళిపోతే చాలా డేంజర్. అదిగా ఊరైతే మనకు కనిపించేస్తుందో, ఊరికి దగ్గరలో కూడా మనం వస్తాము. ఒక బోట్ అయితే యాంకర్ కట్టేసుకుందాం, ఒక బోట్ పైన చేరేస్తాము. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఆ చేపలు ఎంత రేటుకి వచ్చావో ఎలాగ అమ్మామని కూడా నేను చెప్తాను. ఆ చేపలు అయితే మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.